హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి నేను వెనుక హై నెక్ వచ్చేసి ఫ్రంట్ వీ నెక్ ప్రిన్స్ కట్ విత్ ప్యాడెడ్ బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి మీరు అందరు అడుగుతున్నారు, నాకు వీలు పర్లేదండి. నాకు ఈ రోజు అయితే మీకోసం ఇప్పటి నుండి కంటిన్యూస్ గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీరు కనుక సపోర్ట్ చేస్తే కంటిన్యూస్ గా నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఈ రోజు వీడియోలోకి వచ్చినట్లయితే మనం 36 సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నామండి. అది మెజర్మెంట్స్ తో ఏ విధంగా కుట్టాలి, మళ్ళీ కంటిన్యూస్ గా సైజ్ బ్లౌజ్ తో ఏ విధంగా కుట్టాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందు కంటిన్యూస్ గా అయితే వీడియోస్ వస్తాయండి. అన్ని ఆల్ డిజైనర్ బ్లౌజెస్ అయితే నేను వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వచ్చినట్లయితే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసి 14.5 హైట్ కావాలండి. అంటే ఫ్రంట్ మన ప్లస్ 1 ఇంచ్ అయితే ఖర్చుకు తీసుకుంటాం కదా, 15.5 ప్లస్ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఫ్రంట్ తీసుకోవాలి. అంటే మొత్తం ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 అనేది నేను తీసుకుంటున్నాను. ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఫస్ట్ ఈ యొక్క మన ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ పెట్టుకొని ఓపెన్ మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఇది ఫ్రంట్ పార్ట్ నీట్ గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ తీసుకోవడం వల్ల ఇది ఓపెన్స్ అనేది బ్యాక్ అట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి 16 తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 7.5 అండి. మనకు 15 ఉంది వాళ్ళకి షోల్డర్, దాంట్లో 1/2 తీసుకోవాలి. ఓకే. తర్వాత మనం ఇక్కడ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ కూడా షోల్డర్ అంతే తీసుకోవాలి, 7.5. షోల్డర్ లో మన ఫుల్ షోల్డర్ లో 1/2 షోల్డర్ అనేది అయితే తీసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ముందుకు తీసుకొని దీన్ని పైన మాత్రం అంతే ఉంచాలి, కింద మాత్రం ఇక్కడ 1 ఇంచ్ ముందుకు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతుకు. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు జస్ట్ కార్నర్లు ఈ విధంగా అయితే లైన్ కొట్టుకొని ఈ విధంగా అయితే దీంట్లో కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇక్కడ వదిలేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా షోల్డర్ కు, ఇక్కడ నుండి మనం ఇలా పెట్టుకొని ఇక్కడ 9 వరకు అయితే మనం పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఈ 9 వరకు వచ్చినది ఇక్కడికి చూసుకుంటే ఎంత వచ్చింది? 10. 38 సైజ్ అండి. 36, 38 వరకు వస్తుంది ఈ బ్లౌజ్. ఇది 8.5 చంక. ఆమోల్ అయితే 8.5 చూసుకున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ అండి. ఇది ఇక్కడ మనకు ఇక్కడ మళ్ళీ స్టిచ్ పోతుంది కాబట్టి ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 8.5 అయితే ఇక్కడ తీసుకున్నాను. 30 వచ్చేసి రౌండ్ కింద మనకు. ఇక్కడ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి? 1 ఇంచ్ కింద ఇక్కడ మన ఖర్చుకు అనేది పోతుంది, 2 ఇంచెస్. ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్. ఇది యాక్చువల్లీ మన బ్యాక్ పార్ట్ కి సంబంధించి ఈ విధంగా తీస్తాం కదా. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్కు మనం ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు నెక్ సైడ్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఫ్రంట్ 7 నెక్. దీనికి ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లా వీ వచ్చేటట్టు కొంచెం బ్రాడ్గా అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఓకే. తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5. ఇక్కడ నుండి ఇక్కడికి 4, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5. ఇది 2 బావ్. మన ఈ పాయింట్ ఏదైతే మనం తీసుకున్నామో దీనికి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా కొట్టుకోవాలి. ఇక్కడ కింది నుండి ఇక్కడికి 2.5 ఇంచెస్కి అయితే వదిలేసేయాలి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇట్లా ఇక్కడ సర్కిల్ అనేది తిప్పాలి, కొంచెం షేప్ అనేది వచ్చేటట్టు. ఓకేనా? తర్వాత ఇది ఈ విధంగా ఇక్కడ కార్నర్ ఏ విధంగా కార్నర్ ఉన్నదో ఆ కార్నర్లోకి వచ్చేటట్టు అయితే కలపాలి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్. ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది
ఈ విధంగా అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ నడుము వచ్చేసి 29 రావాలండి. 29 ఆర్ 30 ఆ మధ్యలో మనకు కావాలి. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు అనేది వదిలిపెట్టేసేయాలి. మనం ఇక్కడ 3.5 తీసుకున్నాం కదా, అంటే 3 ఇంచులకే లెక్క వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ కూడా కటింగ్లోకి పోయి స్టిచ్చింగ్ పోతుంది కదా. అంటే ఈ 3 ఆల్రెడీ ఇక్కడ మనం ఈ 3 అనేది ఇక్కడ నుండి పెట్టుకున్నాను. ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి మనకు ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది కాబట్టి పైన ఇక్కడ 1 ఇంచ్ కిందికి వచ్చేసరికి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రిన్స్ కట్టుకు. లేదు ఇవన్నీ ఇన్ని రకాలుగా కొలవాలి అనుకున్న దానికంటే మనం ఏదైతే నడుము రౌండ్ అయితే ఎంత ఉందో దానికి +5 యాడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఇక్కడైతే ఫస్ట్ ఫ్రంట్ అయితే ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి ఈ విధంగా జరిగి దీన్ని ఈ విధంగా ఇక్కడికి కిందికి క్రాస్గా కొట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. అంటే ఫ్రంట్ పార్ట్ బేస్ మీదనే బ్యాక్ పార్ట్ అనేది తీస్తాము. ఫస్ట్ హ్యాండ్స్ తీద్దామండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకున్నట్లయితే తర్వాత మనకి ఇక్కడ అతుకులు పడ్డగానే వేసుకోవచ్చు. స్కేల్ ఎక్కడ పెట్టాను. ముందు అనేది హెచ్చు తగ్గులు అనేది లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కావాలి. హ్యాండ్ 10.5 రావాలి. ప్లస్ ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్రిల్ కోసం తీసుకున్నాను. మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఎంత వచ్చింది మనకు 11.5 వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి 8 వీళ్ళది 16 ఆమూలు 11.5 అంటే 3.5 మైనస్ చేసుకోవాలి. 1 2 3 3.5 8 రావాలి. ఈ విధంగా అయితే ఫ్రిల్ కోసం ఇది అందాజుగానే నేను గీస్తానండి. ఇక్కడ వచ్చేసి షేర్ రౌండ్ ఎంత అనేది చూసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను. ఇది సెంటర్ అని తెలియడం కోసం ఒక చిన్న మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఈ లైనింగ్ అనేది హెచ్చు తగ్గులు ఉందండి. ఇది ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎలా ఉన్నదని. తర్వాత లైన్ అయితే స్ట్రైట్గా ఒకటి కొట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నాకైతే అతుకు పడుతుంది కింద, ఇది నాకు తెలుస్తుంది. మీరు చూసుకొని మీరు చేసుకోండి. ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో దానికి పెట్టుకోవాలి. లైనింగ్ తక్కువ పడుతుంది.
ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో మొత్తం మార్క్ చేసుకుంటున్నాను. దీనికంటే ఇది ఒక 1 ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని. తర్వాత 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఇక్కడ స్కేల్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడగా ఇంత తక్కువ పడుతుంది అన్నట్టు, ఇక్కడ అతుకు పడుతుంది. ఇది 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్. ఇది కొంచెం క్లాత్ ఇక్కడ అనేది తక్కువ పడుతుంది. ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటాను. మీరైతే క్లాత్ నీట్గా పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఒక దగ్గరనేమో ఫ్రంట్, ఒక దగ్గర బ్యాక్ అనేది తక్కువ పడింది. మనం ఇక్కడే ఇంకా బ్యాక్ ఏమైనా డిజైన్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడే ఇచ్చుకోవచ్చు అండి. మీకు ఏమైనా ఇక్కడ డిజైన్ కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకేనా? తర్వాత అది కుట్టేటప్పుడు నేను ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకుందాము. దీంట్లో ఫ్లవర్ డిజైన్ అయితే మెయిన్గా చూసుకోవాలి. ఇందులో అయితే ట్రీస్ వచ్చాయి. ట్రీస్ షేప్ ఏ విధంగా ఉన్నది అనేది మెయిన్ చూసుకోవాలి. ఇది అనేది కిందికి రావాలి, ఇది పైకి రావాలి. చెట్టు ఇట్లా పైకి చూస్తున్నట్టు ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ కరెక్ట్గా ఈ విధంగా అయితే పెట్టుకొని మనం ఏదైతే హ్యాండ్ అయితే కట్ చేసుకున్నామో దాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ అంచు ఉంది కాబట్టి అంచుని తీసేస్తున్నాను. తర్వాత సేమ్ ఇదే మనకు ట్రీస్ పైకి చూస్తుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అయితే ముందుకు వచ్చేటట్టు అయితే తీస్తున్నాను. ఫ్రంట్ని ఈ విధంగా అయితే పెట్టాను. తర్వాత ఇది కూడా మనకు ఈ విధంగానే వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. రావట్లేదు కదా. దీన్ని అయితే ముందుగా ఈ ప్రిన్స్ కట్టన్ అనేది సపరేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అనేది పాయింట్ మనం ఏదైతే పెట్టుకున్నామో చిన్న తప్పించుకోవాలి. తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీసేస్తున్నాను ఇక్కడే. ఇక్కడ కూడా
షేప్ పాయింట్ అనేది తప్పించుకోవాలి చిన్నది. మనకి ఇది లోతు అనేది ఇక్కడ మనకు మార్కు కనిపిస్తుంది కదా, ఈ మార్కుని అనేది కట్ చేసుకోవాలి. ఓకే, ఇది చంక సైడ్ మనకు ఈ విధంగా చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. ఈ విధంగా పెడితే ఫ్లవర్స్ రివర్స్ అవుతున్నాయి ట్రీస్. ఫ్రంట్ నెక్ 3, ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతే కట్ చేసేయాలి. ఇక్కడ దీన్ని కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు. కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్.
ఇంతే అండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.